చూడండి అందరు ప్రజల కష్టాలు తెలుసు కాబట్టి ట్రస్ట్ పెట్టి దాని ద్వారా చేద్దామని సొంత డబ్బులతో ఉమ్మడి కుటుంబం డబ్బులతో చేసి అందరికీ అందజేద్దామని చూస్తున్నారు. దయచేసి అన్ని గుణగుణాలు చూసి కారు గుర్తుకి ఓటేయండి. వెంకటరామరెడ్డి గారిని ఎంపీ గెలిపియండి. భాగంగా ఈరోజు కాళ్ళకల్ గ్రామంలో ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన అభ్యర్థి వెంకటరామరెడ్డి గారి అబ్బాయి సుజిత్ రెడ్డి గారు మరియు వంటేరు ప్రతాప్ రెడ్డి గారి అబ్బాయి విజయవర్ధన్ రెడ్డి గారు ఈరోజు కాళ్ళకల్ గ్రామానికి విచ్చేసి గడప గడపకు మనం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కటిని వివరించడం జరిగింది. మన కాళ్ళకల్ గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన వచ్చి గతంలో కూడా కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాము. ఇప్పుడు కూడా వెంకటరామరెడ్డి గారు మాజీ కలెక్టరు, ప్రతి ఒక్క పేదల సుఖ సంతోషాలు తెలుసు కాబట్టి వారి గురించే వాళ్ళు 100 కోట్లు పెట్టి ట్రస్టును ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే 100 కోట్లతోటి నిరుపేదలైన విద్యార్థులకు చదువును అందించడము, చదువుకున్న విద్యార్థులకు నైపుణ్యంలో శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తామనడము. అంతేకాకుండా నియోజకవర్గంలో శుభకార్యాలకు కానీ వివిధానికి ఫంక్షన్ హాళ్ళు కూడా బాగా రేటుతో కూడుకునేవి, వాళ్ళు భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వెంకటరామరెడ్డి గారు 7 నియోజకవర్గాలలో ఫంక్షన్ హాల్ నిర్మించి ₹1 మాత్రమే ఫంక్షన్ హాల్ అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నారు. అంతేవిధంగా అదే కాకుండా 10 లక్షల ప్రమాద బీమా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వెంకటరామరెడ్డి గారి తరఫున పబ్లిక్కు కల్పించే అవకాశం ఇస్తున్నారని చెప్పి ప్రతి ఒక్క ఓటరు గమనించి కారు గుర్తుకే ఓటేసి వెంకటరామరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని కాళ్ళకల్ గ్రామస్తులంతా మూకుమ్మడిగా తీర్మానం చేసి ఈరోజు చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రచారంలో పాల్గొన్న మండలంలోని వివిధ గ్రామస్తులకు కాళ్ళకల్ గ్రామ నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు.